ప్రపంచ కుబేరుల్లో గౌతమ్ అదానీ ఒకరు. దేశంలో అత్యంత సంపన్నుడు కూడా. అదానీ గ్రూప్ అంటే ఒక బ్రాండ్. దేశవ్యాప్తంగా ఆయన వ్యాపార సామ్రాజ్యం వేగంగా విస్తరించింది. గతంలో హిండెన్బర్గ్ అదానీ గ్రూప్ పై బాంబు వేస్తే ఇప్పుడు ఏకంగా అమెరికాలో అదానీపై కేసు నమోదవడం యావత్ ప్రపంచం ఒక్కసారిగా షాక్కు గురైంది. దీంతో స్టాక్ మార్కెట్లో అదానీ షేర్లు భారీగా పతనమయ్యాయి. అసలు అదానీ ఇష్యూ ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతుంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఇంతకీ అసలేం జరిగింది? అదానీపై యుఎస్లో ఎందుకు కేసు నమోదు అయిందనే విషయంపై వాచ్ ది స్టోరీ. గౌతమ్ అదానీపై యుఎస్లో కేసులు నమోదవ్వడం దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదే అదునుగా భావించిన కాంగ్రెస్కు మరో ఆయుధం దొరికినట్టయింది. బీజేపీపై తీవ్ర విమర్శలు చేయడంతో ఇరు పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్లో సాగుతోంది. అసలు ఇంతకీ అదానీ చేసిన మోసాలపై కాంగ్రెస్ ఎందుకు వీరావేశం ప్రదర్శిస్తోంది? రాహుల్ గాంధీ అయితే దేశ సంపదను కొల్లగొడుతున్న అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారంటే మ్యాటర్ ఎంత సీరియస్ ఇష్యూనో అర్థమవుతుంది. అమెరికాలో నిధుల సమీకరణ కోసం $25 కోట్ల అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 2100 కోట్లు లంచంగా ఇచ్చేందుకు ప్రయత్నించారనే విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. భారత్లో సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును సొంతం చేసుకునేందుకు అదానీ అడ్డదారులు తొక్కినట్టు తెలుస్తోంది. అదానీతో మరో 7 కలిసి లంచాలు ఆఫర్ చేసినట్టు అమెరికా ఎఫ్బీఐ చెబుతోంది. అదే సమయంలో బ్యాంకులు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్లు ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణల్లో అమెరికా ఇన్వెస్టర్లు నిధులు కూడా ఉండడంతో ఆ దేశం దర్యాప్తు స్టార్ట్ చేసింది. చైర్మన్ గౌతమ్ అదానీ అమెరికన్ ఇన్వెస్టర్లను మోసం చేశారని, ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారని యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆరోపించింది. అదానీ మేనలుడు సాగర్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్, అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ సిరిల్ కబనాస్ పై కూడా అభియోగాలు నమోదయ్యాయి. మొత్తం 7 ఈ కేసులో నిందితులుగా చేర్చినట్టుగా తెలుస్తోంది. వైర్ మోసాలు, సెక్యూరిటీల మోసానికి పాల్పడేందుకు ఈ వ్యక్తులు కుట్ర పన్నారని ఎస్ఈసీ అభియోగాలు మోపింది. ఈ ఆరోపణలు $1 బిలియన్ విలువైన కాంట్రాక్టుకు సంబంధించినవి. అదానీ కంపెనీ తప్పుదోవ పట్టించే యాడ్స్ ద్వారా అమెరికా ఇన్వెస్టర్లు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సేకరించారని ఆరోపించారు. అదానీ గ్రీన్, అజూర్ పవర్ సంస్థలకు భారత ప్రభుత్వం ఇచ్చిన $1 బిలియన్ సౌర విద్యుత్ ప్రాజెక్టులను సద్వినియోగం చేసుకునేందుకు ఈ లంచం ఇచ్చినట్టుగా కూడా ఎస్ఈసీ ఆరోపించింది. ఫెడరల్ సెక్యూరిటీస్ చట్టాల్లోని యాంటీ ఫ్రాడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఎస్ఈసీ కంప్లైంట్లో తెలిపింది. ఈ కాంట్రాక్టు సమయంలో అదానీ గ్రీన్ యుఎస్ ఇన్వెస్టర్ల నుండి $175 మిలియన్ పైగా, అంటే మన కరెన్సీలో 1450 కోట్లు సేకరించింది. మరోవైపు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో అజూర్ పవర్ షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. అదానీ గ్రీన్, అజూర్ పవర్తో సంబంధం ఉన్న గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, కాబనీస్ ఇతరులపై న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం క్రిమినల్ అభియోగాలు నమోదు చేసింది. ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ను ఉల్లంఘించి లంచం ఇవ్వడానికి కుట్ర పన్నారనే అభియోగాలు ఉన్నాయి. 2020 నుంచి 2024 మధ్య అదానీ, ఆయన సహచరులు భారత ప్రభుత్వ అధికారులకు $250 మిలియన్ పైగా లంచాలు ఇచ్చారని అధికారులు చెబుతున్నారు. లంచం ఇవ్వడం వెనుక ఉద్దేశం సోలార్ పవర్ ప్రాజెక్టును దక్కించుకోవడమేనని అంటున్నారు. ఇది వచ్చే 20 ఏళ్లలో $2 బిలియన్ పైగా లాభాలను ఆర్జించగలదని అంచనా. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా కంపెనీ పెట్టుబడిదారులు, రుణదాతల నుంచి దాదాపు $3 బిలియన్ పైగా రుణాలు, బాండ్లు సేకరించిందని అభియోగాలు ఉన్నాయి. యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ప్రకారం అదానీ అమెరికన్ ఇన్వెస్టర్లను మోసగించారని, అధికారులకు లంచాలిచ్చారని ఆరోపణలు వస్తున్నాయి.
అదానీ సంస్థలు మోసాలకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ ఓ హై ప్రొఫైల్ కంపెనీ 2023లో విడుదల చేసిన రిపోర్టుతో అదానీ గ్రూప్ కంపెనీలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఆరోపణలను అదానీ ఖండించినప్పటికీ మార్కెట్లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఈ కేసు ఇప్పుడు అమెరికాలో పెద్ద కార్పొరేట్ మోసం, అవినీతి కేసుగా మారిందని అధికారులు అంటున్నారు. భారత అధికారులకు లంచమిచ్చి అమెరికన్ ఇన్వెస్టర్లను మోసం చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణలపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అమెరికా, భారత చట్టాలను అదానీ ఉల్లంఘించారని ఆరోపించారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సెబీ చీఫ్ ను కూడా విచారించాలని కోరారు. जेपीसी इज इंपॉर्टेंट, जेपीसी होनी चाहिए, मगर अब सवाल यह है कि अदानी जी जेल के बाहर क्यों हैं? अगर कोई भी क्राइम करता है तो नरेंद्र मोदी का कहना है वो उसको अंदर कर देते हैं, और ये जो व्यक्ति हैं जिनको अमेरिकन एजेंसी ने कहा है कि इन्होंने क्राइम किया है, और अमेरिकन एजेंसी ने कहा है कि इन्होंने हिंदुस्तान में क्राइम किया है, ब्राइब्स दी हैं, पावर को महंगा बेचा है, ये सब वहां बोला जा रहा है, और प्रधानमंत्री यहां कुछ नहीं कर रहे हैं. और अगर वो करना भी चाहें वो नहीं कर सकते हैं, क्योंकि वो अदानी जी के कंट्रोल में है. ये मेरा मेन मैसेज देश को ये है, जेपीसी है, अदानी जी के अरेस्ट है, मगर मैं जनता को कहना चाहता हूं, आप नोट कीजिए, स्कैम किया है 2000 करोड़ रुपए का, मगर मैं आपको गारंटी देके कह रहा हूं यह व्यक्ति ना अरेस्ट होगा, ना इस पे इन्वेस्टिगेशन होगा, क्योंकि प्रधानमंत्री इसके साथ जुड़े हुए हैं. తమ గ్రూపులపై వస్తున్న ఆరోపణలు అదానీ గ్రూప్ ఖండించింది. న్యాయపరంగా ముందుకు వెళ్తామని తెలిపింది. అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న అభియోగాలు నిరాధారమని కొట్టిపారేసింది. పాలనా వ్యవహారాల్లో పారదర్శకత విషయంలో అదానీ గ్రూప్ ఎప్పుడూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తుందన్నారు. ఎంప్లాయీస్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది.